Yeah, hello students, good afternoon. Yeah, welcome to ADA 247 Telugu. Yes guys, మనం ఈరోజు ఒక టాపిక్ ని డిస్కస్ చేద్దాం. Yes, we'll going to discuss one small topic for this particular session. సో సెషన్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. టాపిక్ ఇక్కడ కనిపిస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి. సో ఆబ్జెక్ట్స్ ఆఫ్ హాస్టల్ వార్డెన్ అంటే ఫస్ట్ టాపిక్లో ఇది సో హ్యాండ్లింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే టాపిక్ మనకు ఉంది కదా. ఒకసారి కమెంట్ చేయండి, వాయిస్ వినిపిస్తుందా? సో దాంట్లో భాగంగా మనకు ఆబ్జెక్ట్స్ ఆఫ్ హాస్టల్ వార్డెన్, ఒక హాస్టల్ వార్డెన్కు ఉండాల్సిన సో ఆబ్జెక్ట్స్ ఏంటిదనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడబోతున్నాం. హాస్టల్ వార్డెన్కి ఉండాల్సిన సో ఆబ్జెక్ట్స్ గురించి మనము మాట్లాడబోతున్నాం. రైట్. సో మరి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉంటాయి యాజ్ ఏ హాస్టల్ వార్డెన్కి అనే విషయాలన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో. సో మన EMRS ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇప్పటికే ఎక్స్టెండ్ అయిందన్న విషయం మీకు తెలిసిందే. అయితే దాంట్లో భాగంగా ఈ మంత్ 26 నుంచి మనకు సో EMRS హాస్టల్ వార్డెన్ బ్యాచ్ అనేది మనకు స్టార్ట్ అవబోతుంది. అది సెలక్షన్ కిట్ అంటాం మనం. సో ఈ సెలక్షన్ కిట్ అనే బ్యాచ్ మనకు 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ నవంబర్ 2nd, 3rd వీక్లో ఉండొచ్చు. అయితే ఈ సెలక్షన్ కిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మనం ఏమేమి ఉంటాయి, 120 అవర్స్ కంటే పైన లైవ్ క్లాస్లో అవి రికార్డెడ్ వీడియోగాను టెస్ట్ సిరీస్ ఉంటుంది. దాంతోపాటుగా మనకు EMRS ఈబుక్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అయితే ఇవాళ ఆఫర్ వచ్చేసేసి మనకు డబల్ వ్యాలిడిటీ అనేది ఉంది దసరా ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ EMRS పడుతుంది. ఇయర్ మనం పర్చేజ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్స్ కూడా మనకు అవైలబుల్గా అవే క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు హ్యాపీగా వినొచ్చు అన్నట్టు. సో డబుల్ వ్యాలిడిటీ అనే ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరైనా ఇంకా సమయం తీసుకుంటే బాగుండు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మాత్రము ఇది ఒక మంచి అవకాశము. సో EMRS హాస్టల్ వార్డెన్ కానీ, ల్యాబ్ అటెండెంట్ కానీ, తర్వాత జూనియర్ సెక్రటరియట్ కానీ, తర్వాత అకౌంటెంట్ కానీ, సో వీటన్నిటిపైన మనకు లైబ్రరీని కానీ డబల్ వ్యాలిడిటీ అనే ఆఫర్ ఉంది. సో మీరు కనుక ఈరోజు పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో Y703 అనే కూపన్ కోడ్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? రైట్, మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. రైట్. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ హాస్టల్ వార్డెన్, హాస్టల్ వార్డెన్ యొక్క లక్ష్యం ఏంటిది అనేది మనం మాట్లాడబోతున్నాం. ఓకేనా? వాట్ ఆర్ ది టార్గెట్స్ ఆర్ ఎయిమ్ ఆర్ ఏదన్నా కానీ ఆబ్జెక్ట్. సో ఇలా రకరకాలుగా మనం ఏవి మాట్లాడుకున్నా కూడా మనకు అక్కడికే వస్తాయి. మరి అవి ఏంటిదనే విషయాలను కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అసలు ఏముంటాయి ఆబ్జెక్టివ్, ఏముంటాయి హాస్టల్ వార్డెన్ యొక్క ఆబ్జెక్టులు మనకి ఏముంటాయి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. సో మనం ఒకటి మాట్లాడినాం, ఆర్గనైజేషనల్ స్కిల్స్ గురించి మనం మాట్లాడినాం. సో ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో క్రైసిస్ మేనేజ్మెంట్ అని అంటాం అన్నట్టు. వాట్ ఈస్ దట్? సో క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక సంక్షోభం అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఆర్థిక సంక్షోభం ఆర్ వాట్ ఇట్ మే బి. నా క్లాస్ వింటున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. చూడండి ఒకసారి. సో క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభ నిర్వహణ. సో ఏదైనా మనకు ఒక క్రైసిస్, ఒక విపత్తు అనేది ఏర్పడింది అనుకుందాం. ఒక విపత్తు అనేది ఏర్పడింది. మరి విపత్తు సమయంలో ఏ విధంగా మనము వాటన్నిటిని మనము ఎదుర్కోవాలా, ఎందుకంటే యాజ్ ఏ హాస్టల్ వార్డెన్గా ఏ విధంగా ఎదుర్కొంటాడనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. రైట్. సో చూద్దాం ఒకసారి. The hostel can face unexpected situation or emergencies. సో ఏదైనా ఒక హాస్టల్ అనేది మనకు
ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని కనుక ఫేస్ చేస్తే, హాస్టల్ అనేది ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని కనుక ఫేస్ చేస్తే మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఇఫ్ ద కన్సర్న్ హాస్టల్ ఫేసింగ్ యాజ్ ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని కనుక ఫేస్ చేస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు. దాని గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. చూడండి ఒకసారి. ద హాస్టల్ కెన్ ఫేస్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఆర్ ఎమర్జెన్సీ. నానా సో అత్యవసర కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎవరు ఊహించని పరిస్థితులు ఒక హాస్టల్ మీదకి వచ్చి పడినప్పుడు హ్యావింగ్ ద ఎబిలిటీ టు స్టే కంపోజ్డ్ అండ్ హ్యాండిల్ క్రైసిస్ ఎఫిషియెంట్లీ ఈజ్ ఏ వైటల్. దాని అత్యవసరంగా సిచ్యువేషన్ పడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇజ్రాయెల్కును గాజా సరిహద్దులో హమాస్ టెర్రరిస్టుల మధ్యన యుద్ధం అనేది నడుస్తుంది. ఇప్పుడు హమాస్ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా రాకెట్లన్నింటినీ ఇజ్రాయెల్ దేశం మీదకి ప్రయోగించారు. అది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ఎవరికి? ఇజ్రాయెల్ వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, అండ్ దట్ ఈస్ ద ఎమర్జెన్సీ కూడా, అత్యవసరమైన సందర్భము, దాంతోపాటుగా ఎవరు ఊహించని పరిణామం అన్నట్టు. మరి అలాంటి సందర్భాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? వీ నీడ్ టు ఫేస్. ఏమంటున్నాడు? హ్యావింగ్ ది ఎబిలిటీ టు స్టే కంపోజ్డ్ అండ్ హ్యాండిల్ క్రైసిస్ ఎఫెక్టివ్లీ ఇస్ ద వైటల్. మరి అలాంటి ముష్కరులు ఆ దేశం మీదకి రాకెట్లను పంపించినప్పుడు, రాకెట్ని పంపించినప్పుడు సో అలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటూనే మనం అక్కడ నివసించగలగాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. ఓకేనా? తర్వాత సో దిస్ ఇంక్లూడ్స్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ది పొటెన్షియల్ ఎమర్జెన్సీస్, హ్యావింగ్ ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అండ్ నోయింగ్ whom to contact for the assistant. మరి ఇలాంటి సందర్భం అనేది రైజ్ అయింది నాన్న. ఎలాంటి సందర్భము? సో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విపత్తు అనేది ఒక దేశం మీదకి వచ్చినప్పుడు ఆ దేశము అక్కడ వాళ్ళు ఉంటూనే అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటారు కూడా. బట్ అట్ ద సేమ్ టైము అక్కడ ఉన్న ప్రజలను అలర్ట్ చేయడంతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళను ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది జనరల్ సిచ్యువేషన్. ఇక్కడ మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ కరోనానే తీసుకుందాం. సో కరోనా తీసుకున్నప్పుడు రకరకాల క్రైసిస్ అనేది వస్తుంది. ఒకటి ఫుడ్ క్రైసిస్ కూడా వస్తుంది, ఎందుకంటే బయట మొత్తం లాక్డౌన్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ రెండోది హెల్త్ క్రైసిస్ కూడా వస్తుంది. ఎట్లా హెల్త్ క్రైసిస్ వస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఎవరికైనా ఒక విద్యార్థికి అలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ అనేది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమైపోతుంది? అందరికీ అది వ్యాపిస్తుంది అన్నట్టు. అలాంటి సందర్భాల్లో మనకు హెల్త్ క్రైసిస్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? సో ఇట్ ఈస్ ఎ ఎమర్జెన్సీ. పొటెన్షియల్ ఎమర్జెన్సీస్ హ్యావింగ్ ది ఎవాక్యుయేషన్ ప్లాన్. అంటే విద్యార్థులకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా, ఇది వైరస్ ప్రాబ్లం అనేది అటాక్ కాకుండా వాళ్ళని మనం ఎవాక్యుయేషన్ చేయాలి. సో ఇది రాబోతుంది, అది రాకుండా మనం ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి? స్టిల్ దే నీడ్ టు స్టే ఓవర్. అయినప్పటికీ వాళ్ళు అక్కడనే నివసించాలి. మళ్ళా అది ఎక్స్ట్రీమ్ కండిషన్ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుంది. బట్ బిఫోర్ గవర్నమెంట్ టేకింగ్ ద డిసిజన్ యూ నీడ్ టు ద ప్లాన్. ఓకేనా? ఎవాక్యుయేషన్ ప్లాన్ ఉండాలి. అంటే వాళ్ళని ఏ విధంగా వాళ్ళని మనం తరలించే ప్రక్రియ. ఫర్ ఎగ్జాంపుల్ సో అదే EMRSలో మనకు ఒక బిల్డింగ్ ఉంది, రకరకాల బ్లాక్స్ ఉన్నాయి అనుకుందాము. ఒక బ్లాక్ దగ్గర మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ అయింది అనుకుందాము. సో ఫైర్ అయినప్పుడు ఏం చేయాలి? ఆ ఫైర్ అవుతుంది, అక్కడ దాంట్లో ఇరుక్కున్న విద్యార్థులు ఎవరుతుంటారో వాళ్ళను రక్షించడంతో పాటుగా వాళ్ళను సో బెటర్ టు షిఫ్ట్ వాళ్ళ ఎవాక్యుయేషన్ ప్లాన్స్. అక్కడనే ఉన్నారు వాళ్ళు. దెర్ ఈస్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ ఓన్లీ వీ హ్యావ్, బట్ ఆన్ దట్ పర్టికులర్ టైమ్ ఓన్లీ వీ నీడ్ టు ఎవాక్యుయేట్ ప్లాన్, వీ నీడ్ టు అనాలసైజ్
అండ్ వీ నీడ్ టు యాక్షన్. ఏ విధంగా బయటికి తీసుకురావాలనే ప్రణాళిక వేసుకొని దాంతోపాటుగా మనం యాక్షన్లో దిగి విద్యార్థులను రక్షించాలి. ఎంత టైం ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఓన్లీ, కొంత సమయం మాత్రమే మనకు దొరుకుతుంది. అండ్ దానితో పాటుగా నోయింగ్ హూమ్ టు కాంటాక్ట్ ఫర్ ద అసిస్టెంట్, సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా మనకు తెలియాలి అలాంటి సందర్భాల్లో. సో యాజ్ ఏ హాస్టల్ వార్డెన్ యూ నీడ్ టు రిక్వైర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఓవర్. చాలా విషయాలు నీకు తెలియాలి. విపత్తు వచ్చింది, మనం అక్కడనే ఉంటూ ఆ విపత్తును ఎదుర్కొని దాంతోపాటుగా అక్కడ పరిస్థితులు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ నీడ్ టు ఎవాక్యువేట్ అయిన తర్వాత ఎవరిని మనం హెల్ప్ అడగాలి, ఎందుకు హెల్ప్ అడుగుతున్నాము, ఎవరిని అడుగుతున్నాము, దేనికోసం అడుగుతున్నాము అనే సందర్భాలు కూడా కంపల్సరీగా యూ నీడ్ టు రిక్వైర్డ్ ఫర్ ది పర్టికులర్ హాస్టల్ వార్డెన్. సో దాన్ని మనం ఆ విధంగా సంక్షోభం నిర్వహణ అనేది తెలుస్తుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నాం. విపత్తులో కూడా నువ్వు సమర్థవంతంగా నువ్వు హాస్టల్ని నడపగలవా నడపలేవా అనేది తెలుస్తుంది. ఓకేనా? ఎగ్జామ్ డేట్ టుమారో తెలుస్తుందా? ఎందుకు టుమారో తెలుస్తుంది? వెన్నెలా దేనికి నాన్న? రైట్, నెక్స్ట్ చూద్దాం నాన్న. సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, నియమాలు మరియు నిబంధనల అమలు. ఏంటిది నాన్న? నియమాలు మరియు నిబంధనల అమలు గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఎటువంటి నియమాలను మనం పాటించాలి, ఎటువంటి నిబంధనలను మనం అమలు పరచాలి యాజ్ ఏ హాస్టల్ స్టూడెంట్. సో వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫైడ్. రైట్, సో చూద్దాం ఒకసారి. చూడండి, యూ విల్ నీడ్ టు ఎన్ఫోర్స్ హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫెయిర్లీ అండ్ కన్సిస్టెంట్లీ. హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసము మనము ఎటువంటి నిబంధనలను కానీ నియమాలను కానీ ఏంటిది నాన్న మనము నిబంధనలు ఓకేనా. దాంతోపాటు నియమాలు మనం ఏవైతే చేస్తున్నామో నిబంధనలు నియమాలు మనం హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం మనం ఏవైతే మనము ఐడెంటిఫై చేస్తున్నామో అవి ఎలా ఉండాలంట? ఫెయిర్గా ఉండాలి. ఎలా ఉండాలి నాన్న? ఫెయిర్ అండ్ కన్సిస్టెంట్లీ, న్యాయంగా. ఎట్లా? న్యాయంగా, దానితో పాటు స్థిరంగా కూడా ఉండాలి. ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. దాంతోపాటు ఆ నియమాలు వచ్చేసేసి స్థిరంగా కూడా మనకు ఉండాలి. న్యాయంగా అండ్ దాంతోపాటుగా స్థిరంగా కూడా ఆ నియమాలు కంపల్సరీగా మనకు ఉండగలగాలి. వీ హ్యావ్ టు రిమెంబర్, న్యాయంగా స్థిరంగా ఉండాలి. ఎందుకు న్యాయంగా ఉండాలి, ఎవరి కోసం ఉండాలి, ఎందుకు స్థిరంగా ఉండాలంటే హాస్టల్లో ఉండే విద్యార్థులకు మనం ఏవైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో ఫెయిర్లీ. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులను 5 గంటలకు లేపాలి అని మనకు నిబంధన ఉందనుకుందాం. బట్ నువ్వు మార్నింగ్ 4కే లేస్తావు యాజ్ ఏ హాస్టల్ వార్డెన్, నీ పని అని ముగించుకొని 4:30కి నువ్వు ఖాళీగానే ఉన్నావు అనుకుందాం. నేను ఖాళీగానే ఉన్నాను కదా, విద్యార్థులను లేపేస్తే పని అయిపోతుంది కానీ అనేసి నువ్వు 4:30కి లేపడం అనేది అన్ఫెయిర్ అవుతుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5కి మనకు నామ్స్ ఉందనుకుందాం. నువ్వు 4:30కే నువ్వు ఖాళీ కూర్చుంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళని లేపాలనే నిబంధన లేదు కదా. కాబట్టి విద్యార్థులకు న్యాయపరంగా వాటిని మాత్రమే మనం ఇంప్లిమెంటేషన్ చెయ్యగలగాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. నెక్స్ట్, కన్సిస్టెంట్లీ, స్థిరముగా. ఆ నియమాలు ఎలా ఉండాలంటే ఆ నిబంధనలు స్థిరంగా ఉండాలి. ఇవాళ ఒక రూల్ పెట్టి రేపు సాయంత్రానికి ఇంకోటి, ఎల్లుండి ఉదయానికి ఇంకోటి, అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చెయ్యకూడదు. రిమెంబర్ దిస్ పాయింట్. ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ షుడ్ బి ఫెయిర్లీ యాజ్ వెల్ యాజ్ ది కాన్స్టెంట్లీ. స్థిరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే విద్యార్థులకు లాభం జరుగుతుంది. లేకుంటే ప్రాబ్లం అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. దిస్ రిక్వైర్స్ a balance of
ఓకేనా, ఫర్మ్నెస్ అండ్ అండర్స్టాండింగ్ and ensuring that the resident understand the importance of the rules and the consequence is not adhering to them. ఏమంటున్నాడు ఇక్కడ, ఎప్పుడైతే మనం నియమాలను అండ్ నిబంధనలను మనము స్థిరంగా పెడతామో అప్పుడు పెట్టడమే కాదు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని డెఫినెట్గా వీ నీడ్ టు కన్వే ఆర్ వీ నీడ్ టు ఇన్ఫార్మ్, వీ నీడ్ టు అవేర్ టు ది దోస్ హూ ఆర్ రెసిడెంట్ ఓవర్ దేర్. అంటే ఎవరెవరు రకరకాల మంది ఉంటారు కదా. సో ఎస్పెషల్లీ ద రూల్స్ ఫర్ స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ద రూల్స్ ఫర్ ది స్టాఫ్ ఆల్సో నానా. సో ఎవరైతే మనకు అక్కడ సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందికి కూడా నియమాలు ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం సో రెసిడెంట్స్ ఫర్ ద హాస్టల్ విద్యార్థులకు రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎప్పటికప్పుడు మనం విద్యార్థులకు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ హాస్టల్ వార్డెన్స్ మీటింగ్ జరిగింది అనుకుందాము, ఓకేనా. సో వార్డెన్స్ మీటింగ్ జరిగింది. సో ఎవరితోటి, సూపరింటెండెంట్తో కావచ్చు, లేకుంటే సో హయ్యర్ అఫీషియల్స్ తోటి మనకు మీటింగ్ జరిగింది అనుకుందాం. సో ఇక్కడ వార్డెన్ కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ మెస్ ఇన్ఛార్జ్ కానీ వీళ్ళందరూ జాయిన్ అయ్యారనుకుందాం మీటింగ్లో స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మండే నుంచి వాళ్ళకు మెనూలో ఏదైనా యాడ్ అవుతుందనో, సంథింగ్ ఏదైనా వేరే లేకుండా ఏదైనా తీసేస్తున్నారో అనేసి మనకి ఇన్ఫర్మేషన్ వీళ్ళకు పాస్ చేసారు అనుకుందాము. అండ్ స్టాఫ్ విషయంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టారు, ప్రాపర్గా వర్క్ చేయకపోతే వాళ్ళని రిమూవ్ చేస్తామన్నట్టు. సో రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పారనుకుందాము మీటింగ్లో. అప్పుడు ఇటు స్టూడెంట్స్కి కావచ్చు, ఓకేనా, ఇటు స్టాఫ్కి కావచ్చు, చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? సో కంపల్సరీగా ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి హాస్టల్ వార్డెన్ అన్నా చెప్పొచ్చు, సూపరింటెండెంట్ కూడా చెప్పొచ్చు. హాస్టల్ వార్డెన్ అన్నా చెప్పొచ్చు, సూపరింటెండెంట్ గానే ఇన్ఫర్మేషన్ని ఇవ్వవచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ గివెన్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్ యాజ్ వెల్ as ద స్టాఫ్, హౌ దే నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ వాట్ ద ఇన్ఫర్మేషన్ డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్. ఇక్కడ మీటింగ్లో జరిగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏవైతే ఉంటాయో ఆ విషయాలు వీళ్ళకి ఎలా తెలుస్తుంది? సో దట్స్ వై సో వీ నీడ్ టు కన్వే ఆర్ వీ నీడ్ టు ఇన్ఫార్మ్ ద స్టూడెంట్స్ ఫర్ ద రూల్స్ ఇన్ ఏ ప్రాపర్ వే, అండర్స్టాండింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది రూల్స్. వీ నీడ్ టు కన్వే దెమ్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దెమ్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆ నియమాలను నిబంధనలను మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పాలి. ఎందుకు ఇవి ముఖ్యమైనవి, దేనికోసం ఇవి ముఖ్యమైనవి అనేది విద్యార్థులకు కంపల్సరీగా చెప్పాలి, యాజ్ వెల్ యాజ్ స్టాఫ్ ఆల్సో. ఎప్పుడైతే ఆ రూల్స్ని మనం వాళ్ళకి చెప్తామో సో అండ్ దెన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ నాట్ అదీరింగ్ టు దెమ్. సో మనం ఎప్పుడైతే విద్యార్థులకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తామో చెప్పాలి కూడా. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సో ఎటువంటి ప్రాబ్లం, అరే సో పలాని రూల్స్ అండ్ పలాని రూల్ ఉంటుంది అంటే సో ఆఫ్టర్ 8 తర్వాత మనం బయటికి వెళ్ళడానికి లేదు. ఒకవేళ మనం చెప్పకుండా సో దొంగతనంగా మనం ఆ నియమాలను పాటించకుండా మనం హాస్టల్ నుంచి ఇది ప్రహరీ గోడల నుంచి కానీ అక్కడ ఫెన్సింగ్ నుంచి కానీ మనం వెళ్తే మనం దొరకబడితే మళ్ళా మన యొక్క అడ్మిషన్ పోతుంది, లేకుంటే మనం సస్పెండ్ అవుతాము. సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ మనం విద్యార్థులకు చెప్పాలి. సో వన్స్ ఇన్ఫార్మ్డ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్, దెన్ వీ నీడ్ టు పేస్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆన్ ది పర్టికులర్ వాల్స్. సో దాని తర్వాత ఆ నియమాలు నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని మనము హోర్డింగ్స్ టైప్లో ఆ హాస్టల్లో మనం అంటించాలి. ఒకవేళ ఆ హోర్డింగ్స్ని హయ్యర్ అఫీషియల్స్ అనేది ఇవ్వలేదనుకోండి, బట్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ హాస్టల్ వార్డెన్, సో బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ హాస్టల్ వార్డెన్, నువ్వు ఒక విద్యార్థుల పట్ల బాధ్యత కలిగిన హాస్టల్ వార్డెన్గా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని ఒక పేపర్లో ప్రింట్ తీయించి కూడా మనం పెట్టవచ్చు. షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో మార్నింగ్ వేకప్ కావచ్చు, స్టడీ అవర్స్ కావచ్చు, ఓకేనా, ఫుడ్కి సంబంధించింది, మెస్కి సంబంధించింది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వీ హ్యావ్. సో డెఫినెట్లీ వీ నీడ్ టు ఫాలో. That is the one of the point we can say.
దాన్ని మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు అలా మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో డెఫినెట్లీ దే ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆర్ వాట్ ఇట్ మే బి, ఎటువంటి ఇబ్బందులు కూడా మనకు కలిగించరు. బట్ హాస్టల్ వార్డెన్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ టు కన్వే ద రూల్స్. ఎందుకంటే నియమాలు నిబంధనలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ విద్యార్థులకు వచ్చినా కానీ సో మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. ఓకే, అండ్ విల్ సీ నెక్స్ట్. సో టైం మేనేజ్మెంట్, సమయ నిర్వహణ అంటాం మనం, టైం మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాస్క్ యాజ్ ఎ టైం మేనేజ్మెంట్. యూ కెన్ సీ హియర్ the hostel warden often have a busy schedule. నానా, సో హాస్టల్ వార్డెన్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది? చాలా బిజీగా ఉంటాడు. ఓకేనా, చాలా బిజీగా ఉంటాడు. ఎందుకంటే రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి నాన్న. ఇప్పుడు హాస్టల్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్లో ఏదైనా ప్లంబింగ్ వర్క్కి సంబంధించినవి కావచ్చు, అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్కి సంబంధించినవి కావచ్చు, స్టూడెంట్ సమస్యలు కావచ్చు, అండ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు. సో అండ్ స్వీపర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్స్ దేర్ ఓవర్. సో రకరకాల వర్కులతోటి బిజీగా ఉంటాడు. దాంతోపాటు ఈ కొత్త హాస్టల్లో ఈ రికార్డ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి సంబంధించినవి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్స్ బిలాంగింగ్స్ టు ది హాస్టల్ వార్డెన్. రకరకాల వర్కులు ఉంటాయి అన్న. సో దట్స్ వై దర్ ఇస్ అ బిజీ షెడ్యూల్. ఈవెన్ దో ఇన్ దిస్ షెడ్యూల్, ఓకేనా, సో జగ్లింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. నానా, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంటే ఈ పరిపాలనకు సంబంధించి, నానా పరిపాలనకు సంబంధించిన వర్క్ విషయంలో కావచ్చు. సో రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి పరిపాలన, దాంతోపాటు నార్మల్ థింగ్స్ అండ్ ఇంటరాక్షన్ విత్ ది రెసిడెంట్స్, విద్యార్థులతో మాట్లాడడము, అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్, వేరే విషయాలు లైక్ ఇప్పుడు పేరెంట్స్ వస్తారు నాన్న, ఓకేనా, పేరెంట్స్ వస్తారు ఆర్ గార్డియన్స్, పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ రకరకాల జనాలు మనుషులు వస్తూ ఉంటారు విద్యార్థులను కలవడానికి. వాళ్ళతో కూడా మాట్లాడాలి. బిజీ షెడ్యూల్ అయినప్పటికీ పరిపాలనకు సంబంధించిన రకరకాల టాస్కులు, బాధ్యతలు ఉన్నప్పటికీ సో డెఫినెట్లీ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ ది రెసిడెంట్స్. నాన్న, హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థులతోటి నువ్వు మాట్లాడగలగాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యూ షుడ్ అండ్ విత్ ద రెసిడెంట్స్ అండ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. నాన్న, సో ఇతర బాధ్యతలు, అదర్ రెస్పాన్సిబిలిటీస్, ఒక ఇతర బాధ్యతలు కూడా సో మనకు ఉండాలి, అదర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, గుడ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ విత్ హెల్ప్ యూ ప్రియారిటైజ్ టాస్క్, మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ వర్కింగ్ అవర్స్. నన్ను ఏముండాలి నీకు? గుడ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ విత్ హెల్ప్ యూ ప్రియారిటైజ్ ద టాస్క్ మే ది మోస్ట్ ఆఫ్ ది యువర్ వర్కింగ్ అవర్స్. నాన్న, సో జనరల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నాట్ ఓన్ నేను కూడా అనుకోండి, మీరు కూడా అనుకోండి, అందరూ మన వర్కింగ్ అవర్స్ నార్మల్గా ఒక వ్యక్తి యొక్క లైఫ్లో వర్కింగ్ అవర్స్ని కనుక మనం కన్సిడరేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock అనుకుందాం. ఇన్ ద మార్నింగ్ ఫ్రమ్ ద 9 o'clock టు సో ఇన్ ద ఈవినింగ్ అట్లీస్ట్ 5-6 అనుకుందాం. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యావరేజ్గా వర్కింగ్ అవర్స్ అనుకుందాం. చాలామంది 12 hours వరకు కూడా చేస్తూ ఉంటారు. ఇది యావరేజ్ వర్కింగ్ అవర్స్ అనుకుందాము. ఇప్పుడు ఈ వర్కింగ్ అవర్లో మనం కొన్ని పనులు చేసినప్పుడు కొన్ని పెండింగ్ అవుతాయి. బట్ యూ హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు డూ ఇన్ దిస్ పర్టిక్యులర్ వర్కింగ్ అవర్స్. ఉన్నప్పటికీ మనం సాయంత్రం చేద్దాంలే అని అనుకుంటాం. బట్ వాట్ హ్యాపెన్? సో ఆఫ్టర్ ద వర్కింగ్ అవర్స్ తర్వాత ఆ పనులను మనం చేయలేం. బట్ సో బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ హాస్టల్ వార్డెన్ అండ్ యూ హ్యావ్ ఏ గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్, దెన్ యూ కెన్ డూ ద వర్క్ ఆన్ ది వర్కింగ్ అవర్స్ ఓన్లీ. సో బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే, సో నీకు మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉన్నప్పుడు నీకు 9 to 6 మధ్యన ఉన్న వర్క్ ఏవైతే ఉంటాయో అది హాస్టల్ విద్యార్థులకు సంబంధించింది కావచ్చు,
యాజ్ ఏ ప్లంబింగ్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చేయించడం, నువ్వు చేయవు, చేయించడం, ఓకేనా. సో అది కావచ్చు. అండ్ దానితో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ప్లంబింగ్ వర్క్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ దట్ స్వైపింగ్ వర్క్ కావచ్చు, అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, అండ్ సమ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఫ్రమ్ ద మెస్ సైడ్ కావచ్చు. సో అన్నిటి వర్క్లను నువ్వు ఆన్ వర్కింగ్ అవర్స్లో చేసుకుంటే నీకు ఈజీ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే సో చేయవలసిన పనిని సో ఇన్ టైంలో చేయడం మాత్రమే, చేయవలసిన పనిని ఆ పర్టికులర్ ఇన్ టైంలో చేస్తేనే దట్ ఈస్ ద రెస్పాన్సిబుల్. దెన్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్, దట్ ఈస్ ద ఇర్రెస్పాన్సిబుల్. అందుకనే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో if a mess in charge, you should follow the responsibility of the time. For example, cook is not available or cook is late for 22 or 30 minutes. So on that particular point of view, we need to arrangement alternate. ఇప్పుడు మెస్ కుక్ ఉన్నానన్న సంథింగ్ ఏదో ఆయనకు జరిగిపోయింది. సో అన్ఫార్చునేట్లీ ద నో ఇన్ఫర్మేషన్ ఇన్ ద మార్నింగ్ సెషన్, ఉదయకాలంలో తెలిసింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తావు, 480 మంది విద్యార్థులు ఉంటారు హాస్టల్లో. చిన్నపిల్లలు, వాళ్ళని పెద్దోళ్ళు కాదు, మరి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అంతే కదా. కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫినోమినన్ వీ నీడ్ టు రెస్పాన్సిబుల్. ప్రతి ఒక్క విషయంలో మనం బాధ్యత కలిగి ఉండాలి కంపల్సరీగా, ఓకేనా. అప్పుడు బాధ్యత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేయవలసిన పని అన్నింటినీ ఇన్ టైంలో చేస్తావు. అదే మనకు సో టైం మేనేజ్మెంట్ గురించి చెప్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ది టైం మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, విల్ సీ. అండ్ నెక్స్ట్ చూడండి, సో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ, సంఘర్షణ అంటే ఫైటింగ్ అన్నట్టు. సంఘర్షణ అంటే ఫైటింగ్. సో వెంకటేష్ ఘర్షణ కాదు, అండ్ వేరే వాళ్ళది కూడా సంఘర్షణ ఉంటుంది, అది కాదు. సో దర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్. దీన్ని కూడా సమర్థవంతంగా యాజ్ ఏ హాస్టల్ వార్డెన్ అది ఫేస్ చేయాలి. సార్ ఎందుకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది సార్ హాస్టల్లో? వస్తుంది సార్, డెఫినెట్లీ. సో దర్ ఇస్ అ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఓవర్ దేర్. సో దట్స్ వై కాన్ఫ్లిక్ట్ ఈస్ దేర్. ఓకే, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దట్స్ వై కాన్ఫ్లిక్ట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కంపల్సరీగా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అయితే మరి ఈ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి చూడండి ఒకసారి. సో డీలింగ్ విత్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ స్టూడెంట్స్ ఆర్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఈజ్ ఏ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ ది జాబ్. నానా, సో విద్యార్థికి మధ్య కావచ్చు, విద్యార్థులలో కావచ్చు, సో స్టాఫ్కి స్టాఫ్ అంటే ఎవరు? హాస్టల్ వార్డెన్ కొట్టుకున్నాడు కాదు. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. సో ప్లంబర్ కానీ, స్వీపర్ కానీ, స్వీపర్స్కి స్టూడెంట్స్కి మధ్యన లొల్లి కూడా జరుగుతుంటుంది. విద్యార్థులకును స్వీపర్స్ మధ్యన కూడా లొల్లి జరుగుతుంటుంది. అలాంటివి కావచ్చు. సో ఇవి రెగ్యులర్గా ప్రతిరోజు ఉండేదే నాన్న, ప్రతిరోజు ఉండేదే. ఇప్పుడు విద్యార్థులు ఉంటారు నాన్న, సో సడన్గా వాని సోఫా మీద వాడు కూర్చుంటాడు, ఆడ బల్ల మీద వాడు ఉంటాడు. సో ఇది అటు జరిపిండని వాడు గొడవపడడం, ఇటు జరిపిండని వీడు గొడవపడడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేకుంటే మెస్సుకు పోయినప్పుడు సార్ నాకు గుడ్డు రాలేదు అని ఒకడు, ఓకేనా. తర్వాత ఈ హాస్టల్లో స్వీపర్స్ ఉంటారు నాన్న. సో వీళ్ళు ఊకినాక మళ్ళీ పొరలు పోయి డస్ట్బిన్లో చెత్త పడేయకుండా ఆడ తినేసేసి కిందనే పడేయడం, చెత్త లాంటి ఏదన్నా అదొకటి ఉంటుంది. లేకుంటే వాళ్ళు సో తుడిచేసినాక మాపేసినాక కోసం వెయిట్ చేయాలి. బట్ విద్యార్థులు అక్కడి నుంచి నడుచుకుంటూ పోవడము, అప్పుడు వీళ్ళు సడన్గా ఏదో తిట్టేయడము, ఎవరు స్వీపర్స్ విద్యార్థులను, వాళ్ళు రైజ్ అయిపోయి కంప్లైంట్ చేయడము. సో ఇలాంటి టాస్కులు అన్నీ ఉంటాయి నాన్న, ఇలాంటి టాస్కులు అన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఇది కామన్గా జరిగేదే. అండ్ సో ఏ వార్డెన్ షుడ్ బి స్కిల్డ్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్స్. అంటే వార్డెన్ ఏం కలిగి ఉండాలన్నా? నైపుణ్యం కలిగి ఉండాలి. దేంట్లో? వాళ్ళని లొల్లి పెట్టుకోమని చెప్పే దాంట్లో కాదు. వాళ్ళు ఏదైతే లొల్లి పెట్టుకుంటున్నారో ఆ లొల్లిని సో ఫస్ట్ ఇద్దరికి అరే సార్ ఎంత మంచిగా దీన్ని ఇది డిఫిషియేట్ చేసిండ్రా,
ఎంత మంచిగా దీన్ని పరిష్కారం చేసిండు అనేటట్టు చేయగలగాలి. దట్ ఈస్ ద యువర్ రెస్పాన్సిబుల్, దట్ ఈస్ ద హాస్టల్ వార్డెన్ రెస్పాన్సిబుల్. అందుకనే స్కిల్ కలిగి ఉండాలి. సో స్కిల్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ నానా. సో నైపుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్. నైపుణ్యం ఉంటే ఎటువంటి సమస్యనైనా మనం ఇట్టే పరిష్కరిస్తాము. బట్ ఖచ్చితంగా నీకేం ఉండాలి, నైపుణ్యం అనేది ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఏ వార్డెన్ షుడ్ బి ది స్కిల్డ్ ఇన్ ది కాన్ఫ్లిక్ట్. ఎటువంటి గొడవ ఉన్నా సో ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి గొడవ ఉన్నా సో ఇలాంటి సందర్భాల్లో యాజ్ ఏ హాస్టల్ వార్డెన్గా సో నువ్వైతే రెస్పాన్సిబుల్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అది రకరకాలు ఉంటాయి నాన్న, ఒకరొకరు కొట్టుకుంటారు. లేకుంటే కొన్ని సందర్భాల్లో ఏపీడిఎస్సికి ఆన్లైన్ నన్ను ఇంకా స్టార్ట్ కాలేదు, అవుతాయి. రైట్, ఒకసారి చూద్దాం ఇక్కడ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వచ్చేసేసి పక్కపక్క బెడ్లోనే ఉంటారు నాన్న హాస్టల్లో. సో పక్కపక్క బెడ్లోనే ఉంటారు విద్యార్థులు. సో వీడు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ఏదో తెచ్చుకున్నాడు అనుకుందాం, అప్పలో గిప్పలో ఏదో ఒకటి తెచ్చుకున్నాడు. లేకుంటే వాని దగ్గర డబ్బులేమో తెచ్చుకున్నాడు, ఆ ఇంటికాడ పోయినాడు తెచ్చుకున్నాడు. ఈ పక్కన ఇంకో పోరడు ఉన్నాడు చూసినావా, బి అనే పోరడు, ఏ వీళ్ళు బి. సో బి అనే పోరడు ఉన్నాడు. సో వీడేం చేసిండు, వీళ్ళు లేని టైంలో ఆ డబ్బులను దొంగలించిండు. బి అనేవాడు దొంగలించుడు. అప్పుడు ఏ వాడు ఏం చేస్తున్నాడు, బి అనే వాని మీద నింద మోపుతున్నాడు. నా డబ్బులు వీడే తీసిండు సార్ అనేసి చెప్తాడు. లేకుంటే వీడేం చెప్తాడు, లేదు సో ఆయామలు రూమ్లో ఊకడానికి వచ్చినప్పుడు వాళ్ళే తీసుకొని ఉంటారు నా డబ్బులు అనేసి ఒక అలిగేషన్ స్టార్ట్ చేస్తాడు. లేకుంటే ఈ బి అనే పోరని మీదనే సో ఈ డబ్బులు నింద మోపడం చేసిండు అనుకుందాం, యాజ్ ఏ ఎవరు, ఏ అనే పోరడు. అప్పుడు వార్డెన్గా నువ్వు ఏం చేయాలి, ఓకేనా. యాజ్ ఏ వార్డెన్గా సో రకరకాల ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇటు పోయి ఫస్ట్ వార్డెన్ పోయి నువ్వే తీసినావు అంట అనేసి ఈత బరువు తీసుకొని నన్ను లాగుపగల కొడతాడు. ఓకేనా. ఈత బరువు తీసుకొని బి అనే పోరంది లాగుపగల కొడతాడు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే బి అనేవాడు తీయలేదని. అప్పుడు ఉత్తిని అని కొట్టినట్టే కదా. ఇలాంటివి ఉండకూడదు యాజ్ ఏ హాస్టల్ వార్డెన్కి. ఓకేనా. హాస్టల్ వార్డెన్కి ఇలాంటి సందర్భాలు ఉండకూడదు. ఏముండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్ వే. నువ్వు కంపల్సరీగా నువ్వు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరికి, ఇద్దరిని చేయాలి. ఒకవేళ ఏ బి అనే వాళ్ళు ఇద్దరిని చేస్తే నేను తీయలేదని వీడంటాడు, తీసినని వీడంటాడు. అప్పుడు ఏం చేయాలి, థర్డ్ వాళ్ళు కూడా ఉంటారు, వేరే వాళ్ళని మనం అడగాలి. లేకుంటే ఇలాంటి సందర్భాల్లో ఏమంటున్నాడు, యూ హ్యావ్ టు స్కిల్, నీకు నైపుణ్యం ఉండాలి ఈ లెక్క సమస్యను పరిష్కరించడానికి. అప్పుడు మాత్రమే నువ్వు చేయగలుగుతావు. వాళ్ళిద్దరు తిట్టుకుంటా ఉంటారు, లొల్లి అవుతుంటుంది ఇలా, దాన్ని పరిష్కరించాలి నువ్వు. అంతేగాని విని పోయినాయి కదా విని తీసుకుపోయి విని దండించడము, లేకుంటే ఇక్కడ వీడిని పోతే రాబాయి నువ్వు మంచిగా పెట్టుకోవాలని ఈయన యొక్క ప్రాబ్లమ్ని వినకుండా గాలికి వదిలేయడము, అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఓకేనా. అలాంటివి ఎప్పుడు చేయకూడదు, గుర్తుపెట్టుకొని అస్సలే చేయకూడదు అలాంటి సిచ్యువేషన్స్ని. దట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇలాంటిది నెక్స్ట్ ఇంకొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఇంకొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అదే హాస్టల్లో ఇవాళ దొంగలు పడతారంట అన్నట్టు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుందాం, ఒక పోరానికి తెలిసింది. లేకుంటే ఇద్దరు వేరే స్టూడెంట్స్ మాట్లాడుకున్నారే నైట్ పలానా రూమ్లో పోదాము, ఆడ ఉన్న డబ్బులు వాళ్ళ పోరలై మొత్తం దోచుకుందాం అనేసి సో వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుందాము. ఓకేనా. వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుందాము. అప్పుడు ఒక పోరడు వింటాడు. విన్నాక వాడు వచ్చి సార్ చెప్తాడు, సార్ నేను ఆడ విన్నా సార్, ఇగో ఇట్లా ఇవాళ దొంగలు పడతారంట, ఆ పోరలు ఇట్లా మాట్లాడుకుంటారు అనేసి వాడు చెప్తాడు అనుకుందాం. అప్పుడు హాస్టల్ వాడిని ఏం చేయాలి, వినాలి. నువ్వు వినకుండా వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇగ్నోర్ చేసేసినావు అనుకుందాము, ఒక పాయింట్. రెండో పాయింట్, నువ్వే దొంగనేమో అనేసి వాడిని దండించడము రెండోది. మూడో పాయింట్ ఏం చేస్తావు, అవునా ఎట్లా వీడిని ఇన్వెస్టిగేట్ చేయాలి. నీకెట్లా తెలిసింది, ఎట్లా మాట్లాడుకున్నారు, ఎవరు మాట్లాడుకున్నారు, దేని గురించి ఏం మాట్లాడారని యూ షుడ్ ఇన్వెస్టిగేట్ దట్ పర్టిక్యులర్ స్టూడెంట్, దెన్ యూ కెన్ టేక్ ద యాక్షన్. అలా ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఏం చేయాలి, రంగంలోకి దిగి నువ్వు యాక్షన్ తీసుకోవాలి. ఆ దొంగతనం చేయడానికి వస్తారు కదా, నువ్వు కాపు కాసి వాళ్ళు వచ్చిన వాళ్ళని పట్టుకొని ఆ దొంగల్ని పొట్టు కొట్టుడు కాదు. మన దొంగలంటే అక్కడ ఉన్నోళ్ళే స్టూడెంట్స్, వాళ్ళని ఫుల్గా కొట్టడం కాదు,
వానిలో మార్పు తీసుకురావాలి. వాడిని పిలవాలి, అరే నువ్వు ఎందుకు దొంగతనం చేసినావు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ థీఫ్, ఈ దొంగ పని విషయంలో వర్క్ ఈ విషయంలో నువ్వు ఎందుకు చేసినావు, రీజన్ ఏంటిది అని మాట్లాడాలి. వాడిని అడగాలి, వాడు చెప్తాడు మొత్తం బ్రీఫ్గా. ఎప్పుడు చెప్తారు, విద్యార్థులు ఎవరైనా చెప్తారు, వాటితో మనం ఇంటరాక్షన్ అయితేనే చెప్తారు, లేకుంటే ఉత్తిగానే ఎవ్వరు మనకి ఏం చెప్పరు అన్నట్టు. సో ఇలాంటి గొడవలు లేకుంటే యాజ్ ఏ హాస్టల్లో ఉన్న స్వీపర్కును దాంతో తర్వాత మనకు స్టూడెంట్స్కు ఇద్దరి మధ్యన లొల్లి కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇలాంటి వాటిని చేయాలి. లేకుంటే స్వీపర్ మధ్యలోనే ఆ రూమ్ ఆ బ్లాక్ అంతా నేనే ఎందుకు కూకాలి, మీరేం చేస్తారు, ఉత్తినే కూర్చుండడానికి వచ్చిరా, సో ఎవరిది వాళ్ళు చేయాలనేసి ఇలాంటి లొల్లిలు కూడా వస్తూ ఉంటాయి. బట్ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ యూ నీడ్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ విత్ స్కిల్. నైపుణ్యంతో వీటన్నిటి నువ్వు ఏం చేయాలన్నా ఓవర్కమ్ చేయాలి. రైట్, నెక్స్ట్. సో ఎంపథీ అండ్ పేషెన్స్. హాస్టల్ వార్డెనే కాదు, ఈ జిందగీ మొత్తంలో ఉండాల్సింది ఇదే, ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఇది. ఏంటిది అది? ఎంపథీ అండ్ పేషెన్స్. సానుభూతి మరియు సహనం అనేది కంపల్సరిగా ఉండాలి, గుర్తుపెట్టుకోరి. సానుభూతి అండ్ సహనం అనేది సో కంపల్సరిగా ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నప్పుడే ఆటోమేటిక్గా మనకి ఏం తెలుస్తుంది, ఒక వ్యక్తి యొక్క ఎంపథీ ఎంత ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం ఒకసారి. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక హాస్టల్ వార్డెన్కి ఉండాల్సిన ఆబ్జెక్టివ్ లేకుంటే లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది నాన్న? సో హాస్టల్ రెసిడెంట్స్ మే ఫేస్ ఛాలెంజెస్, హోమ్ సిక్నెస్ అండ్ ఎంపథెటికల్ అండ్ పేషెన్స్ అప్రోచ్ will help you support during difficulty time and understand their needs and concerns. నేను ఏమంటున్నాడు ఇక్కడ? ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం మాట్లాడుతున్నాము క్లియర్గా మనం చూడొచ్చు. రైట్ నాన్న. సో యాజ్ ఏ హాస్టల్ రెసిడెంట్ అంటే హాస్టల్లో ఉన్న విద్యార్థులను కనుక తీసుకుంటే హాస్టల్లో ఉన్న విద్యార్థులను తీసుకుంటే వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్. సో రకరకాల ఛాలెంజెస్ని ఆ విద్యార్థులు ఫేస్ చేస్తారు నాన్న. ఎంఆర్ఎస్ రిప్లై ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? నవంబర్లో ఉంటుంది నాన్న. రైట్. సో రకరకాల ఫేసెస్ని ప్రాబ్లం చేస్తారు నాన్న, అండ్ వాళ్ళు అనారోగ్యానికి కూడా గురవుతూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో సో విద్యార్థులు కూడా ఎంతో సానుభూతితోటి అండ్ అండ్ ఎంపథెటికల్ అండ్ పేషెంట్ అప్రోచ్ విద్యార్థులు కూడా సో చాలా వరకు ఒక దీనమైన స్థితిలో అంటే కనికరం కలిగే స్టేజ్లో సిచ్యువేషన్లో వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. అంటే ఒక సమస్యతో కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర అంటే ఎవరు? యాజ్ ఏ వార్డెన్. సో వార్డెన్ దగ్గరికి వస్తారు నాన్న. సో వార్డెన్ దగ్గరికి వచ్చినప్పుడు నీకు గనక ఏముండాలి మనకు? సో ఎంపథీ. ఎంపథీ అంటే ఏంటి మనకు? సానుభూతి. వాళ్ళు కూడా అదే విధంగా వస్తారు, సానుభూతితోటే వస్తారు అండ్ సహనంతోనే వస్తారు అన్నట్టు. అంటే ఈ సహనం అనే పాయింట్ని మనం అక్కడ స్టూడెంట్ విషయంలో మనం వాడాల్సిన అవసరం లేదు, కానీ నేను లింక్ ఇస్తా, జస్ట్ వెయిట్. సో చాలా వరకు సానుభూతితోటే వస్తారన్నట్టు, అంటే ఒక దీనంగా ఏదో పోగొట్టుకున్న లెక్క సో విద్యార్థులు వస్తారన్నట్టు. సో అలాంటి సందర్భాల్లో నీకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండే, నీకు కూడా విద్యార్థుల పట్ల సానుభూతి అండ్ నువ్వు కొంచెం కోపంగా అగ్రెసివ్గా కాకుండా యాజ్ ఏ పేషెన్స్గా నువ్వు ఉన్నావు అనుకో, అది ఏమవుతుందంటే విద్యార్థులకు సపోర్ట్గా ఉంటుంది. ఎందుకు వాళ్ళకు సపోర్ట్గా నువ్వు ఉండాలి? ఎందుకంటే వాళ్ళు ఒక సమస్యతోటి ఉన్నారు కాబట్టి. సో విద్యార్థులు ఒక సమస్యతోటి ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు సపోర్ట్ అనేది దొరకాలి, వాళ్ళకు సపోర్ట్ అనేది ఉండాలి. కాబట్టి సో డెఫినెట్లీ నువ్వు ఏ విధంగా ఉండాలంటే ఎంపథీ యాజ్ వెల్ యాజ్ ద పేషెన్స్గా నువ్వు ఉండాలి.
అప్పుడు మాత్రమే వాళ్ళకు సపోర్ట్ దొరుకుతుంది. లేదు నువ్వు యాజ్ ఏ క్రూయల్ మైండ్ సెట్లో ఉంటే, ఓకేనా, యాజ్ ఏ క్రూయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్గా, అంటే నువ్వు కోపంగా, ఓకేనా, సో కనికరం లేకుండా మొత్తం ఆగమాగములో నువ్వు ఉంటే నిన్ను వచ్చి అడుగుతారా వాళ్ళు? అడగరు. వీని అడుగుడు కంటే గమ్మున ఒక మందు బిల్ల వేసుకొని పండుడు నయం రానేసేసి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి సందర్భాలు అనేవి చాలా విద్యార్థులు ఫేస్ చేస్తారు. ఇలాంటి సందర్భాలు సో విద్యార్థులు చాలా వరకు ఫేస్ చేస్తారు. కాబట్టి సో యూ బిహేవ్ లైక్ ఏ ఎంఫతికల్లీ యాజ్ వెల్ యాజ్ ది పేషెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే డ్యూరింగ్ ది డిఫికల్టీ టైమ్ అండ్ అండర్స్టాండ్ దేర్ నీడ్స్ అండ్ కన్సర్న్, అదే చెప్తున్నారు అక్కడ క్లియర్గా. నీకు కనుక ఎంపతి పేషెన్స్ అని ఉంటే విద్యార్థులు కూడా సానుభూతితోటి వాళ్ళు ఏదో ఒక సమస్యలో వచ్చినప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకు చెప్తున్నప్పుడు నువ్వు కంపల్సరీగా ఏం చేయాలంటే వాళ్ళ సమస్యలను వినాలి. ఎందుకు వినాలంటే వాళ్ళు డిఫికల్టీ టైంలో ఉన్నారు. నువ్వు విన్నావు అనుకో, నాన్న ఇట్రా, ఏది ప్రాబ్లం ఏంటిది, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది నాకు చెప్పు అని నువ్వు అట్లా పిలిచినావు అనుకో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి తన సమస్య అంతా చెప్పుకున్నప్పుడు సో దట్ పర్టిక్యులర్ స్టూడెంట్ ఫీల్ హ్యాపీ. నాన్న ఈవెన్ అమ్మాయిలు కూడా సో లేడీ టీచర్స్కి వచ్చి అడిగినప్పుడు కూడా సో డెఫినెట్లీ వీ నీడ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ద సిచ్యువేషన్. కాబట్టి కంపల్సరీగా యాజ్ ఏ హాస్టల్ వార్డెన్కి సానుభూతితో పాటు సహనం కూడా కంపల్సరీగా ఉండాలి నాన్న. సహనం ఉండాలి. వాళ్ళు ప్రాబ్లంతోనే కాదు, హాస్టల్లో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు వినాలి. ఫస్ట్ స్టార్టింగ్ పీపీటీలో మనం అదే మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లిజన్ ద స్టూడెంట్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లిజన్ ద స్టూడెంట్. విద్యార్థుల సమస్యను విను, విద్యార్థుల సమస్యను విను. నువ్వు విని దాని తర్వాతనే నువ్వు యాక్షన్ తీసుకో. నువ్వు విద్యార్థుల సమస్యను వినకుండా సో యూ బిహేవింగ్ లైక్ ఏ అగ్రెసివ్నెస్, దెన్ హౌ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు ఎరాడికేట్, హౌ ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్. నువ్వు అగ్రెసివ్గా ఉండి నువ్వు వినకుండా ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ అవుతుంది? నామ్స్ ఏం చెప్తుంది? సో డెఫినెట్లీ హ్యావ్ టు లిజన్ ద problem of the student, then you can solve. Your role is that one only, na. You have to responsible towards the student, that is your role. That if you are not understanding the problem of the student and you are not solving the problem of the student, then you are the unfit for that particular situation, na. So ilanti situations adhikanga manaku kanipistayi. Kabatti so ఖచ్చితంగా నీకేం ఉండాలి నాన్న, ఎంపతి అండ్ పేషెన్స్ అనేది ఉండాలి. సానుభూతి, దాంతో పాటుగా మనకు సహనం అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ద స్టూడెంట్ వెల్ఫేర్. నాన్న స్టూడెంట్ వెల్ఫేర్ ఏంటిది? ఇప్పుడు వెల్ఫేర్ అంటే ఏంటిది నాన్న? జనరల్గా వెల్ఫేర్ స్కీమ్ అని అంటాం మనం. అంటే సో ఏదైనా ఒక అందించే పథకం అని అంటాం అన్నట్టు. అంటే ఆ పథకం ద్వారా సో చాలా అందించవచ్చు. గ్రాసరీస్ ఇస్తారు, తర్వాత ఏంటిది మనకు సో క్లాత్స్ ఇస్తారు, వెహికల్స్ ఇస్తారు, అండ్ ఫైనాన్స్గా అసిస్ట్ చేస్తారు, రకరకాలు ఉంటాయి కదా. వాటన్నిటి మనం ఏమంటాం? స్కీమ్స్ అని అంటాం కదా, మనము వెల్ఫేర్ అని అంటాం కదా. మరి విద్యార్థులకు ఏం వెల్ఫేర్ ఇస్తారు, విద్యార్థులకు ఏం వెల్ఫేర్ ఇస్తారు అనేది కూడా పాయింట్ ఏంటన్నా ఒకసారి చూద్దాం. సో ఎన్ష్యూర్ ది ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ సేఫ్టీ ఫర్ ద స్టూడెంట్స్ లివింగ్ ఇన్ ద హాస్టల్. నాన్న హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చే వెల్ఫేర్ ఏంటిది నాన్న? వాడు కంఫర్టబుల్గా బ్రతకాలి. హాస్టల్లో ఒక స్టూడెంట్ కంఫర్టబుల్గా బ్రతకాలి. కంఫర్టబుల్ ఎప్పుడు బ్రతుకుతాడు? యాజ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి విద్యార్థులకు ఇవ్వాల్సిన నీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్గా ఇచ్చినప్పుడు. ఫస్ట్ పాయింట్ ఇవ్వాలి, ఒక పాయింట్. రెండవది సో యాజ్ ఫర్ నామ్స్ ప్రకారంగా అన్నీ మనం ఈక్వల్గా ఇస్తాం అన్నట్టు, అది సెకండ్. సో హూ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ హాస్టల్, లైక్ వార్డెన్ ఆర్ సూపరింటెండెంట్ ఆర్ మెస్ ఇన్ఛార్జ్ ఆర్ వాట్ ఎవర్ మే బీ. సో దే డెఫినెట్లీ లివ్ లైక్ ఏ పేషెన్స్ యాజ్ వెల్ యాజ్ ది ఎంపథెటికల్. వాళ్ళు కంపల్సరిగా సహనము దానితో పాటుగా సో సానుభూతి కలిగి విద్యార్థులతోటి ఉండాలి. అప్పుడే వెల్ బీయింగ్ కంఫర్టబుల్గా నివసిస్తాడు. నువ్వు సమస్యను వినకుంటే ఎవరికి చెప్పుకుంటాడు పాపం పోరాడు, చిన్నపోడే కదా. అంటే ఇలాంటి సందర్భాల్లో వాని మైండ్లో క్రూయాలిటీని నింపకూడదు. దానికి రెస్పాన్సిబుల్ నువ్వే. నువ్వు విని మాట్లాడినప్పుడు రేపటి నాడు వాడు కూడా ఆ విధంగానే తయారవుతాడు. అందుకనే ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాము, యు బీ లైక్ ఏ మెంటర్, యు బీ లైక్ ఏ గైడ్, యు బీ లైక్ ఏ రోల్ మోడల్ అని చెప్పినాం. సో నిన్ను చూసే నేర్చుకుంటున్నాడు కదా, చిన్న ఏజ్లో మొక్క నాటబడుతుంది కదా. నువ్వు క్రూయల్గా అగ్రెసివ్గా మాట్లాడినావు అనుకో, వాని మైండ్ కూడా ఇట్టినాడు, అరే మనుషులు ఇంతేరా భయ్, నేనెందుకు సింపతిగా ఉండాలి అని ఆడనుకుంటాడు.
కాబట్టి సో బీయింగ్ లైక్ ఏ రోల్ మోడల్. వై? బికాస్ సో దే ఆర్ టేకింగ్ సమ్ ఆఫ్ ది పాజిటివ్ థింగ్స్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి కొన్ని మంచి వాటిని తీసుకుంటున్నారు కాబట్టి నువ్వు రోల్ మోడల్గా ఉంటేనే బాగుంటుంది. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్. ఓకే, అందుకునే తర్వాత వెల్ బీయింగ్ అంటే అదేనన్న, విద్యార్థి కంఫర్టబుల్గా బ్రతకాలి, అదే కదా. ఇప్పుడు మనం బస్సులో పోతుంటాము, 2 సీట్లు ఉన్నాయి, మనం ఒక్కడ కూర్చున్నాము, ఇంకో వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, వాడు కరెక్ట్ కూర్చోకుండా కాలు మీద కాలు పెట్టి మనకు కాలు తగిలించి వెనక చేయి పెట్టి ఏదో ఆగమాగా ఉన్నాడు అనుకోండి, మనం కంఫర్టబుల్ ఉంటామా? ఉండలేం కదా. ఇది కూడా అంతే. అంటే విద్యార్థికి కంఫర్టబుల్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు? సేఫ్టీ, భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. వాడు వెల్ బీయింగ్ నివసిస్తున్నాడంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్న 2 పాయింట్లతో పాటు భద్రత, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్, ఐదర్ గర్ల్ స్టూడెంట్ ఆర్ బాయ్ స్టూడెంట్. సో లివింగ్ సేఫ్టీ ఆఫ్ ది స్టూడెంట్ లివింగ్ ఇన్ ద హాస్టల్. విద్యార్థి హాస్టల్ నివసిస్తున్నప్పుడు భద్రత కావాలి. భద్రత ఉన్నప్పుడు ఆయన సంతోషంగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్, అండ్ క్రియేట్ ఏ న్యూట్రింగ్ సపోర్టివ్, ఓకేనా, సో నర్చరింగ్ సపోర్టివ్ దట్ ఓకేనా, ఫాస్ట్ అండ్ అకాడమిక్ గ్రోత్ అండ్ ది పర్సనల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఈ కంఫర్టబుల్గా నివసిస్తున్నాడు, భద్రత కూడా ఉంది. దాని తర్వాత నువ్వు ఏం చేయాలి? సో విద్యాపరంగా విద్యార్థిని మనం ప్రోత్సహించాలి. యాజ్ ఎ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ నీడ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్. మీరు చదవగలుగుతారు, మీరు బాగా చదవాలి, గొప్పలు అవ్వాలి, మీరు ఒక కలెక్టర్ కావాలి జీవితంలో, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, ఒక ఆర్మీ, నేవీ, సో ఇలా మంచి కావాలని పాజిటివ్ థింగ్స్ వాళ్ళలో ఇంజెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ నెక్స్ట్, పర్సనల్ డెవలప్మెంట్ సో వ్యక్తిగత డెవలప్మెంట్లో కూడా వాళ్ళని మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఓకేనా. సో వ్యక్తిగతంగా కూడా మనం విద్యార్థులలో పెంపొందించాలి. పర్సనల్ డెవలప్మెంట్ అంటే లైక్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఏంటిది మనకు? సో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ, ఓకేనా, కరికులం యాక్టివిటీస్ అంటాం మనం. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ని కూడా మనం విద్యార్థుల్లో పెంపొందించాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్స్, ఓకేనా. ఇవి కూడా మనం ఆ విద్యార్థుల్లో పెంపొందించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు స్పోర్ట్స్లో బాగున్నారు, సో స్టడీని బ్యాలెన్స్ చేస్తూనే వాడి యాక్టివిటీస్లో బాగా నువ్వు డెవలప్ అవ్వాలనేసి ఎంకరేజ్ చేయడం. అలా చేసినప్పుడే యాజ్ ఎ స్టూడెంట్ సో ఈజ్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ ట్రాక్ వే. అంటే విద్యార్థులతోటి నువ్వు ఇంటరాక్షన్ అవుతుండాలి, నువ్వు మాట్లాడుతుండాలి, వాళ్ళని డెవలప్ చేస్తుండాలి. అప్పుడే వాడు నెగిటివ్ థాట్స్ అనేవి వాడు మైండ్ సెట్లో రాకుండా పాజిటివ్ వేలో మాత్రమే వెళ్ళడానికి స్కోప్ అనేది అధికంగా ఉంటుంది. లేకుంటే నెగిటివ్ వే మైండ్లో వస్తుంది, వాడు ఆ చిన్న ఏజ్ నుంచే సో వాడి మైండ్ సెట్లో సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ థింగ్స్ అన్ని పెట్టుకొని ఉంటాడు. రేపు పెద్దయినాక కూడా వాడు సమాజం పట్ల వాడు అట్నే ఉంటాడు, సమాజంకి వాడు ఇచ్చే అవుట్పుట్ కూడా గట్నే ఉంటుంది అన్నట్టు. సో వాటన్నిటికీ బాధ్యతలు ఎవరంటే యాజ్ ఏ వార్డెన్. నీ ఇంట్లో పిల్లలతోటి ఎలా ఉంటావు? ఒకవేళ మీకు పెళ్ళి కాకపోతే మీ మేనగోడలో మేనకోడలు మేనల్లుడితో ఎట్లుంటావు? ఇక్కడ కూడా గట్నే ఉండాలి. అంటే సానుభూతి, కనికరం అనేది కంపల్సరిగా నీలో ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్ నాన్న. సో రేపటి సెషన్లో మనం ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఇన్ ద ఛానల్. నన్ను యాప్ ఎవరి దగ్గర లేకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దానితో పాటుగా సో మనకు డబల్ వ్యాలిడిటీ అనే ఆఫర్ అయితే మనకు అందుబాటులో ఉంది. సో ఎవరైనా మిత్రులు సో సెలక్షన్ కిట్ అనేది మనకు 26th నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి మనకి ఇంకా ఎగ్జామ్ డేట్స్ రాలేదు, అప్లికేషన్ డేట్ 19th, దాని తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుంది, మళ్ళీ ఎగ్జామ్ వస్తుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి మన అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఒక గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూపు, ఆ లింక్ ఇక్కడ పెట్టిన దాంట్లో జాయిన్ అవ్వండి, నేను యాడ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. అండ్ రేపు మనం ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షేర్ మాత్రం చేయండి కంపల్సరీ. ఈ 3:50 ఆ టైంకి నేను ఒక చిన్న షో చేయబోతున్నాను. EMRSకి మనం ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఎట్లా మనం ప్రిపేర్ అవ్వాలి, ఇది ఏ సబ్జెక్ట్స్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలని ఒక టాపిక్ నేను మాట్లాడబోతున్నా, ఒక షో అనేది. అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అది మనకు లింక్ వచ్చినప్పుడు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.